హలో ఆల్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అడా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో ఎస్బీఐ క్లర్క్కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ మనకి ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ జనవరి 5th నుండి మనకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ప్రిలిమ్స్కి సంబంధించి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామో డెఫినెట్లీ దీస్ విల్ హెల్ప్ యూ సో ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్న వాళ్ళు షేర్ చేయండి. ఓకే, నౌ హియర్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ circular arrangement. 7 persons J, K, L, M, N, O and P are standing on a circular path such that all of them are facing towards center but not necessarily in the same order. The consecutive alphabetically named person doesn't stand adjacent to each other. ఇక్కడ వరకు నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 7 persons అన్నారు facing towards center. So 1, 2, 3, 4, 5, 6, 7. N stands 3 persons away from J. ఇప్పుడు N ఇక్కడ ఉందనుకోండి, 1, 2, 3 ఇక్కడ J వస్తుంది. సో లేదా 1, 2, 3 ఇక్కడైనా రావచ్చు. సరే, ఓన్లీ 1 person stands between M and O. We don't know that. M కి O కి మధ్యలో 1 person. Only 1 person stands between M and O. P stands to the immediate right of K. K కి ఇమ్మీడియట్ రైట్లో P ఉండాలి. P stands immediate right of K. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ P stands to the immediate right of K but not adjacent to N. N పక్కన కాదు. బట్ అన్నారు. బట్ అంటే ఎవరు ఇక్కడ? P కదా, రైట్? సో P is not immediate neighbor of. సో ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఇది, రైట్? ఇప్పుడు ఒకవేళ నేను K ఇక్కడ తీసుకొని P ఇలా తీసుకుంటే, ఓకే, Kకి ఇమ్మీడియట్ రైట్లో P కదా, సారీ, Kకి ఇమ్మీడియట్ రైట్లో ఇటువైపు అంటే K ఇక్కడ వస్తుంది. K ఇక్కడ తీసుకొని P ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో P స్టాండ్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ K. సో ఈ విధంగా తీసుకుంటే J అండ్ K అడ్జసెంట్గా వస్తారు. ఆల్ఫాబెటికల్లీ నేమ్డ్ పర్సన్స్ నాట్ అడ్జసెంట్ కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు అప్పుడు. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా K ఇటువైపు తీసుకొని P ఇటువైపు తీసుకోవచ్చు. P ఈజ్ సెకండ్ టు ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ K. డన్. తర్వాత Mకి Oకి అడ్జసెంట్ మధ్యలో 1 person ఉండాలి. సో Mకి Oకి అంటే ఇప్పుడు నేను ఇక్కడ M తీసుకున్నాను అనుకోండి, ఛాన్స్ లేదు, రైట్? హియర్ వీ కెన్ టేక్ M, ఎందుకంటే M ఇక్కడ తీసుకుంటే MN అడ్జసెంట్ వస్తారు. ఓకే, ఇక్కడ తీసుకుంటే O ఇక్కడ రావాల్సి వస్తుంది. సో అప్పుడైనా N అండ్ O అడ్జసెంటే. సో ఇక్కడ O తీసుకున్నా కూడా ఇక్కడ M తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడైనా N అడ్జసెంటే. సో కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు M అండ్ N. సో ఇప్పుడు మనకి ఇక పాసిబిలిటీ లేదు. దెన్ వాట్ వీ షుడ్ టేక్, ఈ J పొజిషన్ని మార్చేద్దాం. ఎందుకంటే ఇక్కడ N స్టాండ్స్ 3 places అవే ఫ్రమ్ J అన్నారు కాబట్టి N. ఇప్పుడు నేను J ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 1, 2, 3, రైట్? O అడ్జసెంట్గా P ఉండకూడదు అంటే O ఇక్కడ తీసుకొని M ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, రిమైనింగ్ ఈజ్ హియర్. ఎవరు? JKL MNOP కాబట్టి సో JKL. సో ఇది మనకు వచ్చే ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక దీంతో పాటు ఇక దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అనదర్ క్వశ్చన్. ఓకే, పాయింట్ K ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ L అండ్ 8 meters నార్త్ ఆఫ్ N. K ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ L. L ఇలా తీసుకుంటే K ఈజ్ హియర్ 8 meters ఈస్ట్ ఆఫ్ L, 8 meters నార్త్ ఆఫ్ M. 8 meters north of M. A is west of M. Point A is west of M. M కి west లో. And south of L. L కి south లో. అంటే ఇక్కడికి. అంటే this is point A. ఎంత? 8 meters. ఇది కూడా ఇదెంత అవుతుంది? ఇది కూడా 8ఏనా? ఇది 8ఏ, రైట్? సరే, కొంచెం పైకి తీసుకుందాం. దెన్ సో దిస్ ఈజ్ 8. దిస్ ఈజ్ A. దిస్ ఈజ్ M. like this. తర్వాత point O is 4 meters west of A. O is 4 meters west of A and 4 meters south of G. 4 meters south of G. 4 meters south of G. G కి south లో. Which is west of P, which representing G which is west of P. P కి west లో అంటే P ఇటువైపు రావాలి.
పాయింట్ పి ఈజ్ నార్త్ ఆఫ్ ఏకి నార్త్లో అంటే ఇక్కడ ఈ పాయింట్లో, ఇక్కడ పాయింట్ పి, జీ ఈజ్ వెస్ట్ ఆఫ్ అంటే ఇది 4 మీటర్ అవుతుంది. పాయింట్ జెడ్ ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ ఏ, జెడ్ ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ ఏ, జెడ్ ఈజ్ 5 మీటర్స్ సౌత్ ఆఫ్ ఏ. ఎస్ ఈజ్ 6 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎల్, ఎస్ ఈజ్ 6 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎల్, ఎస్ ఈజ్ 6 మీటర్స్ నార్త్ ఆఫ్ ఎల్. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, రైట్? ఇది డేటా. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఎస్, ఎస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, జెడ్ ఈ లెంత్ ఎంత అంటే టోటల్ స్ట్రేట్ లైన్ కదా, 6 + 8 ఇది కంప్లీట్గా 8 కదా, 6 + 8 14, 14 + 5 విచ్ ఈస్ 19. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక దీంతో పాటు సపోజ్ ఇఫ్ దే ఆస్క్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ K and O, and next one distance between Z and 3 meters north of K. ఓకే, ఈ 2 పాయింట్స్కి కనుక ఒకసారి చూస్తే క్వశ్చన్స్కి డిస్టెన్స్ బిట్వీన్ కే అండ్ ఓ, ఈ కే అండ్ ఓ డిస్టెన్స్ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. ఏంటిది? ఇది కంప్లీట్గా 8, ఈ బేస్ కంప్లీట్గా ఎంత అండి? ఇది 8 + 4 అంటే 12, అండ్ ఇట్ విల్ బి square root of 8 square plus 12 square, and it will be square root of 64 plus 144. then ఇది ఏమవుతుంది? 8 and 14 + 6 20, సో square root of 208 అవుతుంది, 208. ఇది మనకు వచ్చే ఆన్సర్. సో ఫస్ట్ దానికి square root of 208. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. అనదర్కి డిస్టెన్స్ బిట్వీన్ Z and 3 meters north of K, ద పాయింట్ విచ్ ఇస్ 3 meters north of K అని ఇస్తారు. సో 3 meters north of K అంటే ఇక్కడ ఇందులో హాఫ్ వాల్యూ, రైట్? ఇక్కడికి ఇది 3 meters, రైట్? సో ఇప్పుడు Z అంటే ఇక్కడ బాటంలో ఉంది, ఈ బాటంలో. ఓకే, సో ఈ బాటమ్ వాల్యూకి దీనికి పాయింట్ మధ్య డిస్టెన్స్ కావాలి, రైట్? ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇలాగైనా చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఇలా తీసుకున్నాం. ఈ కంప్లీట్ వాల్యూ ఎంత? దిస్ వాల్యూ విచ్ ఈజ్ 8 కదా, రైట్? ఇది 8, ఇది 8. సో ఈ వాల్యూ ఎంత? ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ వరకు. ఇది 3, ఇది 8 + 5, సో ఇది 3 + 8 ఇట్ ఈస్ 11, 11 + 5 16, ఇది 16 అవుతుంది. అంటే square root of 16 square plus 8 square అవుతుంది. 16 square square root of 256 plus 64 అవుతుంది, రైట్? సో ఇట్ ఈస్ 250 plus 60 310, 310 plus 10 320, square root of 320 ఆన్సర్ అవుతుంది దీనికి. క్వశ్చన్స్ మనకి ఏ విధంగానైనా అడగవచ్చు. సో కాబట్టి అక్కడ లేనటువంటి క్వశ్చన్లో ఇవ్వనటువంటి పాయింట్స్కి ఆ ఇచ్చిన పాయింట్స్కి మధ్య డిస్టెన్స్ అడగవచ్చు, డైరెక్షన్ అడగవచ్చు, ఎలాగైనా. సో కాబట్టి మనకి ప్రాపర్గా పైథాగరస్ థియరం అప్లై చేయడం రావాలి. నెక్స్ట్ వన్, హియర్ F greater than C, ఇన్ఈక్వాలిటీలో F to C గ్రేటర్ అవుతుందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ అండ్ ఈక్వల్. సో విచ్ ఈజ్ F greater than C అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ ఈజ్ H less than C లేదా C greater than H. C to H లో గ్రేటర్ దెన్, ఈక్వల్, లెస్ దాన్, లెస్ దాన్, లెస్ దాన్. సో C విచ్ ఈజ్ లెస్ దాన్ H అవుతుంది, అంతేకాని C గ్రేటర్ దాన్ H అవ్వదు. ఓకే, సో దట్ ఈజ్ ఓన్లీ 1 ఫాలోస్, 1 మాత్రమే ట్రూ అవుతుంది, రైట్? నెక్స్ట్ 10th వన్, S less than Q, ఎస్కి క్యూకి మధ్యలో ఎస్ విచ్ ఈజ్ లెస్ దాన్ క్యూ అవుతుంది. తర్వాత ట్రూ. యూ లెస్ దాన్ క్యూ, క్యూకి యూకి మధ్యలో క్యూ విచ్ ఈజ్
greater and greater than or equal, q greater than u, q greater than u or u less than q. సో అవి రెండు కూడా ట్రూ అవుతాయి, both follows. Now 11th question, ఇందులో how many such symbols are there, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, how many such symbols are there in the above arrangement, each of which is immediately preceded by oval, ముందు ఓవెల్ ఉండి అండ్ తర్వాత ఫాలోడ్ బై నెంబర్ ఉండే విధంగా ఎన్ని సింబల్స్ ఉన్నాయి అన్నారు. ఫస్ట్ సింబల్కి ముందు ఓవెల్ ఉండాలి, సింబల్కి ముందు ఓవెల్ లేదు, సారీ సింబల్ కదా, సింబల్కి ముందు ఓవెల్ తర్వాత నెంబర్, ఇదొకటి. సింబల్కి ముందు ఓవెల్ లేదు, నాట్ దిస్ వన్, ఓవెల్ అండ్ నెంబర్ ఇదొకటి. సింబల్కి ముందు ఓవెల్ లేదు, హియర్ ఓవెల్ ఈజ్ నాట్ దేర్. సో హియర్ O percentage 3, ఓవెల్ సింబల్ నెంబర్, అలాగే ఓవెల్ సింబల్ అండ్ నెంబర్ ఇవి. సో దెర్ ఆర్ 2, ఆప్షన్ డి, రైట్. తర్వాత నౌ హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఏ విధంగా, ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ and immediately preceded by consonant. ఓకే, రెండు నెంబర్లు ఉండాలి, రెండు నెంబర్లు ఒకే దగ్గర ఎక్కడ ఉన్నాయి, రెండు నెంబర్ల కంటే ముందు ఒక కాన్సోనెంట్ ఉండాలి, అంతేగా, రైట్. ఇది కాదు, ఇంకా టూ నెంబర్స్ కంటే ముందు ఒక కాన్సోనెంట్, అంతేగా. సో 2 నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి కానీ ముందు 8 ఉంది. సో హియర్ నాట్ దిస్ నెంబర్ సింబల్స్ ఉన్నాయి, their number and symbol. So here also 2, option E answer. Done. If all the symbols are dropped from the given arrangement, then which of the following element is 7th from the right hand? ఏమన్నారు, సింబల్స్ అన్నీ కూడా డ్రాప్ చేస్తే రైట్ నుండి 7th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఏంటిది, 1 2 3 4 5 6 7, 7th వచ్చేసి టీ అవుతుంది, ఆప్షన్ ఏ టీ is the answer. Now here, which of the following element is 7th to the right of 6th element from the left hand? 7th, ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, సింబల్స్ డ్రాప్డ్. ది నెక్స్ట్ క్వశ్చన్, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ 7th టు ద రైట్ ఆఫ్ 6th ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్? లెఫ్ట్ టు రైట్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఈ నెంబర్స్ని అడిషన్ తీసుకోవాలి, ఎంత, 13 అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ నుండి 13, రైట్. లెఫ్ట్ నుంచి 13 ఏంటి, ఫ్రమ్ 3 6 9 12 13 అంటే స్టార్. సో ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఎప్పుడైనా మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ వస్తే ఆ నెంబర్స్ని డిఫరెన్స్ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ లెఫ్ట్ ఈజ్ అ ఫైనల్ రిజల్ట్ అండ్ రైట్ ఈజ్ అ ఫైనల్. అదేవిధంగా లెఫ్ట్ లెఫ్ట్ కనుక తీసుకుంటే ఆ నెంబర్స్ని అడిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫైనల్ డైరెక్షన్ ఏమో రైట్, ఇక్కడేమో లెఫ్ట్గా తీసుకుంటాం. Now, how many such pairs of letters are there in the word notebook? Notebook లో ఎన్ని పేర్స్ ఉన్నాయి? సో నోట్బుక్ లో n పొజిషన్ is 14, O 15, T 20, E is a 5, B is a 2, and here 15, 15 and 11. Okay, now 14 15 ఒక పేర్ అవుతుంది, 14 and 15. 16 17 18 19 20 21 కాదు. 15 16 17 18 19 20 అవ్వదు. 20 తర్వాత ఏమి లేదు. 5 6 7 8 9 నో. 2 3 4 5 కాదు. 15 16 17 15 16 కాదు. రైట్ నుండి కౌంట్ చేస్తే 11 12 13 14 11 12 13 14 15 16 17 18 నో.
15, 16, 17, 18, 19, 20, 21. No. 15, 16, 17, 18, 19, 20. 2, 3, 4, 5, 6. 5, 6, 7, 8, 20, 21, 22, 15, 16. సో ఒక ఇది మాత్రమే ఉంది, రైట్? సో దట్ ఈజ్ ఓన్లీ వన్ పెయిర్. ఓన్లీ ఒకే ఒక పెయిర్ మాత్రమే ఈ వర్డ్లో సాటిస్ఫై అవుతుంది, ఇంకేది కూడా కాదు. నౌ నెక్స్ట్, ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేరుకి సంబంధించిన క్వశ్చన్ అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో కొంచెం అకౌంటింగ్ స్పీడ్గా ఉంటే బెటర్. నౌ హౌ మెనీ పేర్స్? ఇక్కడ కూడా P is a 16, I is a 9, C is a 3, T 20, U 21, R is a 18, E is a 5, S is 19, Q 17, U 21, and next one is a 5. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. No. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 లేదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లేదు. 20, 21 ఒక పేర్ అవుతుంది. 21 తర్వాత బిగ్ నెంబరే లేమి, సో దీంతో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. 18, 19, 20, 21, 22, 23. నో. 5, 6, 7, 8, 9, 19, 20, 21, 19 and 21 ఒకటి. 17, 18, 19, 21, 22. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 2. రైట్ హ్యాండ్ నుండి కనుక కౌంట్ చేస్తే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 లేదు. 21 తర్వాత బిగ్ నెంబర్ ఏమీ లేదు. 17, 18, 19, 20, 21. 17 నుండి 21, 22, 23 లేదు. 19, 20, 21, 22, 23, 24 నో. 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19, 20. ఓకే, 21, 22, 23 లేదు. సో 21 తర్వాత అవసరం లేదు, 20 తర్వాత లేదు. 3, 4, 5, 9, 10. సో 1, 2, 3, 4. There are 4. It's a more than 3. More than 3 pairs are there in the word pictures Q. నెక్స్ట్ వన్, అలాగే మనకి చైనీస్ కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ PR ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? PR కోడ్ ఏంటి? ఫస్ట్ సెకండ్లో PR ఉంది, థర్డ్లో అండ్ ఫోర్త్లో కూడా. ఓకే, సో సెకండ్లో మాత్రమే ఉన్నటువంటి వర్డ్ స్లేవ్స్ ఇక్కడ ఉంది, రైట్? R అనేటువంటిది రిపీటెడ్. గ్రేట్ ఇక్కడ రిపీటెడ్, అండ్ సోల్జర్స్ రిపీటెడ్. సో దట్స్ డైరెక్ట్లీ స్లేవ్స్. దట్స్ ఆప్షన్ D, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ మే రిప్రజెంట్ సోల్జర్ విత్ స్ట్రెంగ్త్? సోల్జర్ విత్ స్ట్రెంగ్త్ అంట. సోల్జర్స్ హియర్, సోల్జర్స్ ఫస్ట్ స్టేట్మెంట్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సోల్జర్స్ కామన్. సెకండ్, థర్డ్, ఫోర్త్లో PR కామన్గా లేదు, CR లేదు, ZR, MR లేదు. సో సోల్జర్స్ కోడ్ ZR. విత్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్ విత్, ఫోర్త్లో. థర్డ్లో మాత్రమే ఉండాలి NR ఈజ్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్. KR రిపీటెడ్, సో ఇది కాదు. అండ్ YR కూడా రిపీట్ అవ్వలేదు. సరే, KR కాదు, NR ఆర్ YR కూడా రిపీట్ అవ్వలేదు, రైట్? స్ట్రెంగ్త్ యొక్క కోడ్, స్ట్రెంగ్త్ ఎక్కడుంది? ఫస్ట్ స్టేట్మెంట్లో, సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఫోర్త్లో కూడా లేదు. స్ట్రెంగ్త్, రైట్? అంటే ZR NRతో పాటుగా న్యూ కోడ్ అయినా ఉండాలి, ZR YRతో పాటుగానైనా న్యూ కోడ్ ఉండాలి. ZR NR ఉందా? లేదు. లేదా YR లేదు. ZR NR ఉంది, ZR NR. ZM ఉంది, ఇది న్యూ కోడ్ అవుతుందా? ZM మనకి ఇక్కడ ఉంది కదా, సో అది కూడా కాదు. ZR YR ఉంది. NM మనకి ఎక్కడైనా ఉందా డేటాలో? ఎక్కడా లేదు. ఓకే, ZR YR NR. సో ZR YR NR అనేటువంటిది ఇది కాదు. సో ఖచ్చితంగా అది ఆప్షన్ సిగా తీసుకుంటాము. బికాజ్ ఇట్ ఈస్ గివెన్ దట్ మే రిప్రజెంట్స్ పాసిబుల్ కోడ్ అని అడిగారు. ఓకే, సో ఆ వర్డ్, ఆ స్టేట్మెంట్కి పాసిబుల్ కోడ్ ఏంటి అన్నారు. సో యూ కెన్ గో విత్ దట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ స్ట్రాంగ్ కింగ్స్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? స్ట్రాంగ్ కింగ్స్, స్ట్రాంగ్ ఫస్ట్ సెకండ్లో లేదు, థర్డ్లో లేదు, ఫోర్త్లో ఉంది స్ట్రాంగ్, రైట్? అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్లో లేరు కాబట్టి ఫోర్త్లో మాత్రమే. ZM, ZM not repeated anywhere, ZM. LR, ZR, CR also repeated, so this is ZM. Kings, kings which is representing in first statement, second లో లేదు, థర్డ్ లో ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్ లో కామన్ ఏంటది? MR కాదు, KR, KR, CR కాదు, AR కాదు, సో ఇట్ ఈస్ KR. ZM, KR, KR, ZM. Okay, so that is option A. Which of the following word is coded as YR? ఇందాకే చూసినట్టున్నాం ప్రీవియస్ దానిలో. YR ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా. సో ఇక్కడ రిపీట్ కానటువంటి వర్డ్ ఏంటి? వీక్ రిపీట్ కాలేదు. కింగ్స్ రిపీటెడ్. విత్ ఈజ్ నాట్ రిపీటెడ్. సోల్జర్ రిపీటెడ్. అంటే వీక్ కానీ విత్ కానీ అవుతుంది. సో ఇవేవి కాదు. సో ఎయిదర్ BRC, రైట్? సో ఎయిదర్ BRC మనకు ఆప్షన్ డి ఆన్సర్గా తీసుకుంటాం. డన్. నౌ హియర్ 7 persons I, J, K, L, M, N and O are going to a food stall on 7 different days of a week from Sunday to Saturday. సండే నుండి సాటర్డే వరకు డిఫరెంట్ ఫుడ్ స్టాల్కి వెళ్తూ ఉన్నారంట. సో ఫస్ట్ మనం డేస్ తీసుకోవాలి. సండే, సండే, మండే అండ్ ట్యూస్డే, Sunday to Saturday, right? O goes to a food stall 4 days after J. J tarvata 1, 2, 3, 4. O. O is after 4 days. ఇప్పుడు J ఇక్కడ తీసుకుంటే 1, 2, 3, 4 ఇక్కడ రావచ్చు. అంటే O ఇక్కడ రావచ్చు, O ఇక్కడ రావచ్చు, O ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. As many persons go to a food stall between I and J and I is same as the persons to a food stall between O and I. సరే, ఇప్పుడు నాకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 3 పాసిబిలిటీస్ ఒకేసారి తీసుకుందాం. J 1, 2, 3, 4 O ఇక్కడ రావచ్చు, ఫస్ట్ పాసిబిలిటీ. అండ్ J is here 1, 2, 3, 4 O, second possibility. And here it is J 1, 2, 3, 4 ఇక్కడ O. నౌ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి యాజ్ మెనీ పర్సన్స్ బిట్వీన్ J అండ్ I సేమ్ యాజ్ పర్సన్స్ బిట్వీన్ I అండ్ O, O అండ్ I. అంటే ఇప్పుడు వీటిలో కామన్గా I కదా, రైట్? అంటే Jకి Oకి మధ్యలో I ఉంటుందని, రైట్? సో Jకి Oకి మధ్యలో I. The number of persons go food stall between J and I which is equals to O and I, రైట్? అంటే ఇక్కడ I వస్తుంది, ఈ పాసిబిలిటీలో I ఇక్కడ వస్తుంది, రైట్? తర్వాత 3 persons go to a food stall between K and M. ఇప్పుడు K ఇక్కడ తీసుకున్న 1, 2, 3 M, ఇక్కడ K తీసుకున్న 1, 2, 3 M, అంటే ఇక్కడ పాసిబిలిటీ, రైట్? హియర్ K 1, 2, 3 M, K 1, 2, 3 M పాసిబిలిటీ ఉంది. K 1, 2, 3 M ఛాన్స్ లేదు. K 1, 2, 3 M. ఓకే, సో అంటే K ఆర్ M, M ఆర్ K. ఇక్కడ కూడా K ఆర్ M 1, 2, 3 M ఆర్ K. అండ్ హియర్ K తీసుకున్న 1, 2, 3 M, ఇక్కడ తీసుకున్న 1, 2, 3 M. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. హూ గో టు ఫుడ్ స్టాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ I. హూ అంటే ఎవరు? M. M ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ I అంట. ఇప్పుడు ఇందులో I తర్వాత M అంట, ఛాన్స్ లేదు. ఓకే, ఇక్కడ M తీసుకుంటే నో. హియర్ M 1, 2, 3 K.
హియర్ పాసిబిలిటీ దేర్, ఐ తర్వాత ఇమ్మీడియట్గా ఎం 1 2 3 కే. సో ఈ పాసిబిలిటీ రాంగ్, రైట్. తర్వాత ఎల్ గోస్ టు ఏ ఫుడ్ స్టాల్ బిఫోర్ ఎన్. ఎన్ ఇలా తీసుకుంటే ఎల్ ఈజ్ బిఫోర్, ఎన్ ఇలా తీసుకుంటే ఎల్ ఈజ్ బిఫోర్, ఎల్ ఈజ్ బిఫోర్ ఎన్. బట్ నాట్ గోస్ టు ఫుడ్ స్టాల్ ఎట్ ఫస్ట్. బట్ అంటే ఎవరు ఇక్కడ ఎల్, ఎల్ ఈజ్ నాట్ ఫస్ట్, ఎల్ ఫస్ట్ కాదు. సో అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఇది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. KJLIMNO, సో MON. ఓకే, సో ఇక దీనికి రిలేటెడ్ హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ O అండ్ I, లేదా హూ ఈజ్ విజిటింగ్ ఆర్ గోయింగ్ టు ద ఫుడ్ స్టాల్ ఆన్ వెడ్నెస్డే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి వీటికి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఆ క్వశ్చన్స్ అన్ని స్కిప్ చేస్తాను బికాజ్ పజిల్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. అఫ్ కోర్స్ క్వశ్చన్స్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ టైం టేకింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది పజిల్ దగ్గరే కాబట్టి. ఎల్ లెస్ దాన్ ఓ లేదా ఓ గ్రేటర్ దాన్ ఎల్, ఓ టు ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏమవుతుంది గ్రేటర్. ఓ గ్రేటర్ దాన్ ఎల్ అవుతుంది, ఓ గ్రేటర్ దాన్ ఎల్ లేదా ఎల్ లెస్ దాన్ ఓ. ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్, జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం. జెడ్ గ్రేటర్ దాన్ ఎం అంటే జెడ్ టు ఓ, జెడ్ టు ఓ, ఓ టు ఎం కదా. జెడ్ టు ఓ ఏంటి, ఆపోజిట్ సింబల్స్, రిలేషన్ చెప్పలేము. ఓకే, సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్, P greater than U, P to A to U, P to A which is equal kada. So P which is equals to A and A to U వచ్చేసి A is greater than U అంటే అప్పుడు P is greater than U కదా, P greater than U. S greater than A అవుతుందా, S to U, S is greater than or equals to U, U to A less than A, opposite symbols కాదు. సో కాబట్టి ఓన్లీ 1, కంక్లూజన్ 1 ఫాలోస్. రైట్. B లెస్ దెన్ Y లేదా Y గ్రేటర్ దెన్ B. ఇప్పుడు Y గ్రేటర్ దెన్ B అంటే ఈ స్టేట్మెంట్లో Y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే విచ్ ఇస్ Y ఈజ్ గ్రేటర్ దెన్ B. దట్స్ ట్రూ. అండ్ తర్వాత Q గ్రేటర్ దెన్ E, Q గ్రేటర్ దెన్ E అవుతుందా, Q గ్రేటర్ దెన్ Y. ఓకే, అండ్ Y టు E విచ్ ఈజ్ ఆల్సో గ్రేటర్. సో Q గ్రేటర్ దెన్ E. సో రెండు కూడా ట్రూ అవుతాయి. బోత్ 1 and 2 ఆర్ ట్రూ, రెండు కూడా ట్రూ. నెక్స్ట్, R greater than or equals to D, R equals to Q, Q to D is greater, right? So R which is equals to Q, Q greater than D. అప్పుడు R is greater than D అవుతుంది కానీ greater than or equal కాదు, that is wrong. సెకండ్ వన్ వచ్చేసి F greater than Q, F to D greater than or equal, D to Q less than, greater less than opposite కాబట్టి ఇది అవ్వదు. ఓన్లీ 1 is true, 1 follows. బట్ ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెఫినెట్లీ ట్రూ, డెఫినెట్లీ ఫాల్స్ అనే కండిషన్స్ ఇస్తారు. సో వాటిని బట్టి మాత్రం మనకు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. సో అక్కడ డెఫినెట్లీ ఫాల్స్ అని ఇచ్చారా, సో మీనింగ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇన్ ద నెంబర్ 5638214996 ద డిజిట్స్ ఎట్ ఈవెన్ పొజిషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ డ్రాప్డ్. ఏంటవి, 5638214996. The digits at even places. Even places అంటే ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, ఎయిత్ ప్లేస్ డ్రాప్ చేస్తే అండ్ ద రిమైనింగ్ డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఏమేమి ఉంటాయి, 5 3 2 4 6 అసెండింగ్ ఆర్డర్ అంట, అంటే 2 3 4 5 6గా రాస్తే
Then which of the following number is the fourth from the right hand? 1, 2, 3, 4. That is a 3. Option E. అక్కడ ఈవెన్ నెంబర్స్ అని అడగలేదు, ఈవెన్ పొజిషన్స్ అన్నారు. ఓకే, ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్, ఫిఫ్త్, లైక్ దట్, ఆ విధంగా. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో అలాగే ఎవరైనా మెగా ప్యాక్, తెలంగాణ మెగా ప్యాక్ కానీ ఏపీటీఎస్ మెగా ప్యాక్ కానీ పర్చేస్ చేయాలంటే సో Adda24 యాప్ నుంచి పర్చేస్ చేసుకొని యూజ్ కోడ్ Y2124 డిస్కౌంట్. అలాగే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ అడ్డా స్టడీ మేట్ అండ్ గ్రూప్ 1కి సంబంధించిన బ్యాచెస్ ఉన్నాయి. సో ఈ బ్యాచెస్ కూడా మీకు Y212 కోడ్ యూజ్ చేస్తే చాలా తక్కువకే ప్రైస్ అయితే ఉంది. సో ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది గ్రూప్ 2కి సంబంధించి. ఇఫ్ ఎనీబడి ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అండ్ యూ కెన్ జాయిన్. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీసెస్ కూడా మీరు కనుక ఎస్బీఐ క్లర్క్కి ప్రిపేర్ అవుతే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి Adda24 యాప్లో చెక్ చేసుకోండి. ఓకేనా, అదేవిధంగా డౌన్లోడ్ Adda24 యాప్. అండ్ ఎవరైతే వీడియో చూసారో ఎవ్రీబడి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ, కీప్ ప్రాక్టీస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.